ఎయిర్ ఫోర్స్ లో జాబ్ చేయాలనుకుంటున్నారా? కేవలం ఇంటర్ అర్హతతో ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారా? డి ఫార్మసీ చేసిన వారికి ఎయిర్ ఫోర్స్ లో జాబ్స్ ఉంటాయా అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎయిర్ ఫోర్స్ జాబ్స్ లో కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది? ఏ బాగుంటుంది, బి చెప్పలేం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఎయిర్ మెన్ గ్రూప్ వై నాన్ టెక్నికల్ మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ర్యాలీ కేరళలోని కొచ్చిలో నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న ఏపీ, తెలంగాణ విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చు. ఇంటర్మీడియట్, బిఎస్సి, డిప్లొమా ఏదైనా విద్యార్హతతో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ టెస్టులు, రాత పరీక్ష అనంతరం నియామకాలు ఉంటాయి. సెలెక్ట్ అయిన అభ్యర్థులు శిక్షణ తర్వాత ఎయిర్ మెన్ గా తొలి నెల నుంచే 50,000కు పైగా జీతం అందుకోవచ్చు. ఈ నెల జనవరి 29 నుంచి ఫిబ్రవరి 6 వరకు కేరళలోని కొచ్చి, ఎర్నాకులం, షెనాయ్స్, పిటి ఉషా రోడ్, మహారాజా కాలేజ్ గ్రౌండ్స్ లో గ్రూప్ వై నాన్ టెక్నికల్ మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ నియామకాల్లో ర్యాలీ జరగనుంది. ఈ ఉద్యోగాలకు కేవలం పురుషులే అర్హులు. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ఇందులో పాల్గొనవచ్చు. అర్హత గలవారు ఫిబ్రవరి 1వ తేదీని రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. డి ఫార్మసీ, బి ఫార్మసీ పూర్తి చేసిన వారు ఫిబ్రవరి 4, 5 తేదీల్లో అర్హత పరీక్షకు అటెండ్ కావాలి. దానికోసం ఫిబ్రవరి 4న రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆయా తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల లోపు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్స్, వాటి జిరాక్స్లు, ఫోటోలు, వివరాలు అందించాల్సి ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ లో భాగంగా 1.6 కిలోమీటర్ల దూరాన్ని 7 నిమిషాల్లో చేరుకోవాలి. 21 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారైతే 7 నిమిషాల 30 సెకండ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే నిర్ణీత వ్యవధిలో 10 సిటప్స్, 10 పుషప్స్, 20 స్క్వాట్స్ పూర్తి చేయాలి. ఫిజికల్ ఫిట్నెస్ లో పాస్ అయితే అదే రోజు రాత పరీక్ష ఉంటుంది. ఇంగ్లీష్ 20, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. ఈ 2 విభాగాల్లోనూ కనీస అర్హత మార్కులు సాధించాలి. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి అడాప్టబిలిటీ పరీక్ష నిర్వహిస్తారు. ఎయిర్ ఫోర్స్ వాతావరణానికి, ఆ ఉద్యోగానికి అభ్యర్థి సూట్ అవుతాడో లేదో తెలుసుకోవడానికి ఆబ్జెక్టివ్ తరహాలో రాత పరీక్షను నిర్వహిస్తారు. ఇందులోనూ ఉత్తీర్ణత సాధిస్తే మెడికల్ పరీక్షలు నిర్వహించి ట్రైనింగ్ కోసం ఎంపిక చేస్తారు. ఎంపికైన వారి వివరాలు మే 30, 2025న ప్రకటిస్తారు. ఈ ర్యాలీలో ఉత్తీర్ణత సాధించిన వారికి వాయుసేన ప్రాథమిక శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ నిర్వహిస్తారు. అనంతరం అభ్యర్థులను సంబంధిత ట్రేడ్ ట్రైనింగ్ సెంటర్లకు పంపుతారు. శిక్షణ సమయంలో 14,600 స్టైఫండ్ చెల్లిస్తారు. శిక్షణ అనంతరం డ్యూటీలోకి తీసుకుంటారు. వీరు 20 ఏళ్ల పాటు ఉద్యోగంలో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. వీలును బట్టి 57 ఏళ్ల వయసు వరకు జాబ్ పొడిగించుకోవచ్చు. వాయుసేనలో జాయిన్ అయిన అనంతరం మిలిటరీ సర్వీస్ పేతో సహా అన్ని రకాల అలవెన్స్లు కలిపి సుమారు 50,000 రూపాయల జీతం వస్తుంది. మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ లో చేరిన వారు ఫస్ట్ ఎయిడ్ చేయడంతో పాటు మెడికల్ స్టోర్లు, డిస్పెన్సరీ, వార్డు పర్యవేక్షణ వీరి డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్టులతో 50% మార్కులు వచ్చి ఉండాలి. అలాగే 50% మార్కులతో వొకేషనల్ కోర్సు పూర్తి చేసిన వారు కూడా అర్హులే. డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ కోర్సులో 50% మార్కులు పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు ఇంటర్ అర్హతతో అప్లై చేసేవారు జూలై 3, 2004, జూలై 3, 2008 మధ్య జన్మించి ఉండాలి. ఫార్మసీ చేసిన వారైతే జూలై 3, 2001, జూలై 3, 2006 మధ్య జన్మించాలి. అభ్యర్థుల ఎత్తు కనీసం 152 సెంటీమీటర్లు ఉండాలి. కంటికి దృష్టి లోపం ఉండకూడదు. చెవుల వినికిడి సామర్థ్యం స్పష్టంగా ఉండాలి. అర్హత కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఫిబ్రవరి 1, 2, 4, 5 తేదీల్లో వివిధ విభాగాల్లో ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది.